అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సామాజిక వర్గాలను మోసం చేస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పారన్నారు. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పాలన్నారు కాసం వెంకటేశ్వర్లు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా డైరీని ఆవిష్కరించారు కాసం వెంకటేశ్వర్లు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పూర్తి చేసుకున్నాడు. బహుశా 13 నెలలు కూడా పూర్తి అవుతున్నాయి. ఏడాది తర్వాత కౌంట్ డౌన్ ప్రారంభం చేయాలా. ఇప్పటికి కూడా పరిపాలన గాడెక్కలే. రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి మొత్తం కుంటుపడ్డది. సంక్షేమ పథకాలు మొత్తం కూడా ఇవాళ అభివృద్ధి చేయలేక చెతికిలబడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజనులు ఎవరైతున్నారో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అబద్ధపు హామీలతోటి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మొత్తం కూడా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మోసం చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అదే రకంగా ఆదరాబాదరగా ఎన్నికలు నిర్వహించాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ గ్రామ పంచాయతీలకు వస్తలేవు అని చెప్పేసి 33% ఉన్నదాన్ని 23% దాకా తీసుకొచ్చి బీసీలని ఘోరంగా అవమానపరిచి మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. నువ్వు కూడా అదే దారిలో ప్రయాణం చేస్తున్నావు అని చెప్పేసి మీకు అనుమానం కలుగుతూ ఉంది. నువ్వు చేయాల్సినటువంటి పని, నువ్వు బీసీల గణనకు సంబంధించినటువంటి కమిషన్ వేసినావు. ఆ కమిషన్ సంగతి ఏందో చెప్పని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నువ్వు చేస్తావా, చెయ్యవా? 1% కూడా తగ్గించడానికి వీలు లేదు అనేటువంటి విషయం కూడా మేము స్పష్టంగా అడగదలుచుకున్నాం. ఎందుకోసం అంటే నువ్వు గంపగుత్తగా బీసీల ఓట్లను దండుకున్నావు హామీలు ఇచ్చేసి. హామీలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉందనేటువంటిది స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాబట్టి సర్పంచ్ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో, జెడ్పీటీసీ ఎన్నికలలో ఖచ్చితంగా 42% ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇది నీ యొక్క విశ్వసనీయత. కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనానికి ఇది ఒక పరీక్ష అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం.